తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హేమ బెంగళూరు రేవ్ పార్టీ కేసుపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగానే తన మార్క్ ఎటకారాన్ని ప్రదర్శించింది. ఆ కేసు విషయాలు మీకే ఎక్కువ తెలుసంటూ సమాధానం చెప్పకుండా తప్పించుకుంది. రేవ్ పార్టీపై అనేక కథనాలు రాసిన వారికి తెలియాలంటూ సెటైర్లు వేసి ఆ విషయాన్ని డైవర్ట్ చేసింది. డ్రగ్స్ కేసులో వాస్తవాలు వెల్లడైన తర్వాత కూడా హేమ తన తీరు మార్చుకోకుండా తెలివితేటలు ప్రదర్శించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాగా జరిగిందండి. హ్యాపీ. చాలాసేపు గుళ్ళో కూర్చుని వచ్చాను. చిన్నప్పటి నుంచి వస్తున్నాను ఇక్కడికి. ఇది నా పుట్టిల్లని మీకు అందరికీ తెలుసు కదా. బ్రహ్మాండంగా జరిగింది. సినిమాల్లో అద్భుతంగా కామెడీని పండిస్తుంది. తన మార్క్ పంచ్ డైలాగ్స్తో ప్రేక్షకుల్ని నవ్విస్తుంది. ఎటకారపు డైలాగ్ పాత్రలకు ఆమె కేర్ ఆఫ్ అడ్రస్గా పేరు తెచ్చుకుంది. అంతే గొప్పగా నిజ జీవితంలోనూ నటిస్తోందని అనేక ఘటనలు నిరూపించాయి. నిత్యం వివాదాల చుట్టూ ఆమె తిరుగుతోంది. తాజాగా బెంగళూరు రేవ్ పార్టీ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో హేమ నిందితురాలిగా ఉంది. బెంగళూరు రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా హేమ ఆ ఎపిసోడ్ అనేక ట్విస్టులు ఇచ్చింది. ఆ రేవ్ పార్టీలో తాను పాల్గొనలేదని బుకాయించింది. తాను ఇంట్లోనే ఉన్నానంటూ ఓ వీడియోను రిలీజ్ చేసింది. బెంగళూరు సీసీబీ పోలీసులు 2 సార్లు నోటీసులు ఇచ్చినా ఆమె విచారణకు హాజరు కాలేదు. వైరల్ ఫీవర్ వచ్చిందని తనకు ఇంకా సమయం కావాలని లేఖ ద్వారా కోరింది. ఆమె అభ్యర్థనను పోలీసులు పట్టించుకోలేదు. ఆ తర్వాత మరోసారి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు. ఆమెను కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆదేశాలతో జూన్ 14 వరకు హేమ జ్యుడిషియల్ కస్టడీలో ఉంది. ఆ తర్వాత షరతులతో కూడిన బెయిల్పై విడుదలైంది హేమ. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఆరోపణలు వచ్చిన వెంటనే హేమకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బాస్ట్గా నిలిచింది. ఆమె డ్రగ్స్ తీసుకుందని పోలీసులు నిర్ధారించిన తర్వాతే మా నుంచి సస్పెండ్ చేశారు. డ్రగ్స్ కేసుపై వివరణ ఇవ్వాలని నోటీస్ ఇచ్చినా ఆమె స్పందించకపోవడం ఈ నిర్ణయం తీసుకున్నామని అప్పట్లో మా అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటించారు. తనకు మద్దతుగా ఉన్న మా కూడా వివరణ ఇవ్వడానికి ఆమె ఇష్టపడలేదు. ఇదే వైఖరి హేమను వివాదాస్పద నటిగా మార్చేసింది. అందుకే హేమకు క్లీన్ చిట్ వచ్చే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని మా స్పష్టం చేసింది.